పాకిస్తాన్ కి కశ్మీర్ ని, చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ని ఇచ్చేసిండ్రు. ఎవరో తెలుసా? మొన్న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ ధర్నా చేసి చూసిర్రా, అందులో పాల్గొన్నారు. మీరు చూస్తున్న ఆమె పేరు నేహ. ఈమె జేఎన్యూ లా పిహెచ్డి చేస్తుంది. పార్ట్ టైమ్ లా ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ కి వర్క్ చేస్తుంది. మరి ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ ఏం చేస్తుంది? వాళ్ళు పెట్టిన ఒక మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆ మ్యాప్ చూస్తే భారతీయుడు అనేటోడు ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. కాశ్మీర్ నేమో పాకిస్తాన్ లో కలిపేసారు, అరుణాచల్ ప్రదేశ్ నేమో చైనాలో కలిపేసారు. మరి ఇదే మ్యాప్ ని చైనా వాళ్ళు పెట్టినప్పుడు నీకు మండలేదా రాములమ్మ? అంటే మీ ఇంట్లో అగ్గిపుల్లలు అయిపోయినాయి అప్పుడు? అది కూడా ఒక్కసారి కాదు, అనేక సార్లు. 2011లో ఒకసారి, 2014లో ఒకసారి, 2015లో అయితే ఏకంగా నరేంద్ర మోదీ గారు చైనా విజిట్కి వెళ్ళినప్పుడే ఒకసారి వాళ్ళు పెట్టినారు ఇదే మ్యాప్ ని. మొన్న 2023లో కూడా ఇదే మ్యాప్ ని పెట్టినారు. మరి అప్పుడు మనలేదా నీకు? మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చైనా ప్రెసిడెంట్ ని ఆయన దాదాపు 20 సార్లు కలిసినాడు. మరి ఆయన మ్యాప్ గురించి ఆయన అడగలేదా? బహుశా ఆయనకు మనలేదు కావాలా. అంటే నీకు ఇండియా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయనకైతే ప్రేమ ఖచ్చితంగా ఉంటది కదా, మరి ఆయన అడగాలి కదా. మాతృభూమి అంటే కన్న తల్లితోని సమానం. అలాంటిది కన్న తల్లిని తీసుకుపోయి పరాయోన్ పంచన, పగోన్ పంచన పెడతారా? నీ కన్న తల్లిని అట్లనే పెడతావారా? అరే ముల్లపంది, గజ్జి కుక్క, మిమ్మల్ని అడుగుతున్నా, మీ తల్లులను తీసుకుపోయి పరాయి పంచన అట్లనే పెడతారా అని. మరి గదే మాతృభూమిని ప్రదర్శించిన చైనా వాళ్ళతోటి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చట్టా పట్టాలు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళతో వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ చైనా కంపెనీలతో ఎంఓయూలు ఎందుకు కుదుర్చుకున్నారు? వీళ్ళందరికీ ఇండియా మీద ప్రేమ లేదా? నీ ఒక్కదానికే ఉందా? టాటా, రిలయన్స్, మహీంద్రా, ఎల్ఎన్టీ, అదానీ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఈ రోజుకి చైనా తోటి వ్యాపారం చేస్తున్నారు. మరి వాళ్ళని అడగలేదా? మన మాతృభూమిని, మన కన్న తల్లిని పగోని పంచనా, పరవైన పంచనా పెట్టిన చైనా వాళ్ళతో వ్యాపారం ఎందుకు చేస్తున్నారని చెప్పి నువ్వు అడగలేదే? మరి నువ్వు భారతీయురాలువా? నువ్వు కూడా నీ కన్న తల్లిని తీసపోయి పగోని పంచనా, పరవైన పంచనా పెడతావా? చెప్పు, నిన్నే అడుగుతున్నా రామండలమ్మ, చెప్పు. నీ కన్న తల్లిని తీసపోయి పగోని పంచనా, పరవైన పంచనా పెడతావా? దమ్ము ఉంటే ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ నేహా పని చేస్తున్న ఫ్రాన్స్ 24 ఛానల్ ఉంది కదా, న్యూస్ ఛానల్, వాళ్ళు ఆ మ్యాప్ ని పెట్టలేదు, రిలీజ్ చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. దమ్ముంటే నువ్వు కూడా ప్రూవ్ చేయ. మరి వీళ్ళంతా వ్యాపారం చేస్తున్న చైనా వాళ్ళు ఈ మ్యాప్ పెట్టలేదని నువ్వు కూడా ప్రూవ్ చేయ. మరి దమ్ముంటే. ఈ నేహా అనేటామె ఎవరు? ఏఐఎస్ఏ ప్రెసిడెంట్. దేశంలో 2 రాష్ట్రాలే లేపేసిన బ్యాచ్ తో కలిసి పనిచేస్తుంటది. సారా జాకబ్, ఈమె కూడా ఫ్రాన్స్ 24 కే పనిచేస్తుంది. ఒకప్పుడు ఎన్డీటీవీలో చేస్తుండే, రీసెంట్ గా రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయింది. పనిచేస్తే ఆ ఛానల్ చేసిన ప్రతి పనికి, ప్రతి పోస్ట్ కి, ప్రతి వీడియోకి వీళ్ళకి సంబంధం ఉన్నట్ట వీళ్ళు బాధ్యత వహించాలా? గట్టయితే నువ్వు ప్రతి వీడియోకి ముందు ఈ సన్నాసి చెప్పే మాటలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇవ పర్సనల్ ఒపీనియనే అని ప్రతి వీడియోకి ముందు ఎందుకు రాస్తారు? నీ లెక్క ప్రకారం అయితే వాళ్ళకు కూడా సంబంధం ఉండాలి కదా నువ్వు చెప్పే ప్రతి విషయానికి. నవోదిత కుమారి పహల్గామ్ అటాక్ అయినప్పుడు ఇండియా హంట్స్ గన్మ్యాన్ హూ కిల్డ్ 26 ఇన్ కశ్మీర్ టూరిస్ట్ హాట్స్పాట్. కిల్డ్ 26 అంట. అంటే ఎవరిని చంపినరు? ఇండియన్సా, మనుషులా, పశువులా? అదేం లేదు. కిల్డ్ 26 అంటే మనుషులు కాదంట. ఏడ దొరికిన సంతరా ఇదంతా? కాదు, హెడ్ లైన్ అంటే శీర్షిక క్లుప్తంగానే రాయబడతాయి. గా బాడీలోకి వెళ్తే 26 మంది ఆ నేషనాలిటీ ఏంది, ఎంతమంది ఏ నేషనాలిటీలో చనిపోయారు, లేకపోతే ఆడవారు చనిపోయారా, మగవారు చనిపోయారు అనేది గా బాడీలో రాస్తారు. తెలుగులో రోడ్డు ప్రమాదం 10కి చేరిన మృతులు అంటారు. అంటే 10 మంది మనుషులు రాయలేదే అంటావా? సోదిమోహం కాకపోతే ఈ హెడ్లైన్స్ అన్ని చూడు. ఎంత ఏంది మరి? కామన్ సెన్స్ వాడక్కర్లా, తలకాయ వాడి అని చెప్పే ముందు. అంటే వచ్చి చంపిన వాళ్ళు టెర్రరిస్టులు కాదు, గన్ మెన్ అంటే దాడి చేసిన వారు ఎట్లాగా దాడి చేశారో అద్దం పట్టేలాగుంది. అది టెర్రరిస్ట్ అటాకా లేకపోతే ఇంకోటా అనేది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీడియా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అంతేగా నీలాగా ముందే ఊహించుకొని ఆ టెర్రరిస్ట్ అటాక్ అని రాస్తారా ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు? వాళ్ళే కాదు, ఇది చూడు, ఇండియాలో అనేక ఛానళ్లు మొదట్లో అది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పలా. మరి ఏమంటావు ఇప్పుడు? ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్ ఏందిరా? కాశ్మీర్ ఇండియాది. సోదాపు. కాశ్మీర్ ఇండియాదని అందరికీ తెలుసు, దేశం అంతా అందరికీ తెలుసు. కాశ్మీర్ ఇండియాది కాదని, లేకపోతే కాశ్మీర్ పాకిస్తాన్ అని వాళ్ళు చెప్పారా? ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్ని, సిఎన్ఎన్, బీబీసీ, రూటర్స్, గార్డియన్, ఇవన్నీ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని కానీ, ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్ అని కానీ అంటాయి.
ఎందుకంటే కశ్మీర్ అనేది అంతర్జాతీయంగా ఒక డిస్ప్యూటెడ్ రీజన్ గా పరిగణిస్తారు కాబట్టి. ఫ్రాన్స్ 24 ఛానల్ కి ఆ సౌరవ్ దాస్ గారు ఎవరైతే స్పోక్ పర్సన్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలా ఆడి ఇంటర్వ్యూ ఇస్తాడు. అవును, ఈ ఫ్రాన్స్ 24 ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే సిజేపీ వాళ్ళ తప్పు. మరి ఇదే మాట చెప్పిన సిఎన్ఎన్, రూటర్స్, గార్డియన్, బీబీసీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ గారిది, అయితే పీయూష్ గోయల్ గారిది, హర్దీప్ సింగ్ పూరి గారిది, నిర్మలా సీతారామన్ గారిది, శశి థరూర్ గారిది, ఒమార్ అబ్దుల్లా గారిది ఇలా తప్పు కదా. ఇదే మ్యాప్ని పెట్టిన చైనా వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారే, ఈ వ్యాపారం చేసే వాళ్ళది తప్పు కదా. రాముడైనా అల్లా అయినా మతాలు వేరు కావచ్చు, దేవుళ్ళు వేరు కావచ్చు, కానీ రాముడి కంటే అల్లా కంటే మనుషులు కలిపేది మానవత్వం. ఆ మానవత్వంతో ముడిపడిన అనేక విషయాలు మన దేశంలో అనేక ఉన్నాయి. వాటిని ప్రశ్నించు.